Hi guys, welcome to the channel Learn Filmmaking with Nikhil, Lights, Camera and Education. So basically, first things first, I'm super happy as well as super excited to share you that I have released my first book on Amazon, and the title of the book is Things Every Aspiring Film Director Must Know, and it is related to film direction. So the book is packed with valuable insights as well as valuable experiences of mine, which I haven't shared on this YouTube channel and which I haven't discussed on any video in this YouTube channel. And especially this book is written from the perspective of aspiring film directors, right? So yeah, in the description section of this video as well as in the pinned comment, I will be giving you the Amazon link to buy the book. So go and check it out, and let's jump into the video, guys. Hi guys, welcome to the channel Learn Filmmaking with Nikhil, Lights, Camera and Education. So in this particular video, right, we will be learning about a art supervisor. Art supervisor ని ఆర్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా అంటాడు. యాజ్ ఐ సెడ్ యూ బిఫోర్, నాకు అసిస్టెంట్ డైరెక్టర్ అనే టర్మ్ ఇష్టం లేదు. లైక్ అట్లా పలకడం ఇష్టం లేదు. వై బికాజ్ అది కొంచెం వీకెస్ట్ లాగా ఉంటుంది. బట్ ఆర్ట్ సూపర్వైజర్ అనే వర్డ్ లైక్ ఇట్ విల్ బి హ్యావింగ్ సమ్ కమాండ్స్, ఇట్ విల్ బి హ్యావింగ్ సమ్ స్ట్రెంగ్త్, రైట్? నాకు అట్లా అనిపిస్తుంది. సూపర్వైజర్ అనే పదంలో ఒక వైబ్రేషన్స్ ఉన్నాయి అనిపిస్తుంది నాకు. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ విల్ బి సేయింగ్ ఆర్ట్ సూపర్వైజర్, బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్, అట్లా కాస్ట్యూమ్ సూపర్వైజర్ అట్లా చెప్తూ ఉంటా. సో టుడే ఇన్ దిస్ లెక్చర్, రైట్, ఇన్ దిస్ వీడియో విల్ బి లెర్నింగ్ అబౌట్ ఆర్ట్ సూపర్వైజర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఒక్కసారి రికాప్ చేస్తాం, ప్రీవియస్ గా ఏం నేర్చుకున్నామో, ప్రీవియస్ వీక్స్ లో, ప్రీవియస్ వీడియోస్ లో ఏం నేర్చుకున్నామో. వన్స్ వీ విల్ బి రికాపింగ్, రైట్? సో ప్రీవియస్లీ ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సిరీస్ లో ఫస్ట్ క్లాపర్ బోర్డర్ గురించి నేర్చుకున్నాం. వాట్ ఇస్ క్లాప్ బోర్డ్, as వెల్ as క్లాపర్ లోడర్ గురించి నేర్చుకున్నాం. అతన్ని ఇంటర్నేడియా అని కూడా పిలుస్తామని చెప్పేసి నేర్చుకున్నాం. యాజ్ వెల్ as వి ఆల్సో లర్న్ అబౌట్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ క్లాపర్ లోడర్ యాజ్ వెల్ as ఇంటర్నేడియా. అతని రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి కూడా నేర్చుకున్నాం, రైట్? సో ఆఫ్టర్ దట్ సైడ్స్ డాక్యుమెంట్ గురించి నేర్చుకున్నాం. దాని తర్వాత వాకీ టాకీ గురించి నేర్చుకున్నాం. లైక్ వాకీ టాకీలో ఏమేమి ఛానల్స్ ఉంటాయి, ఒక్కొక్క ఛానల్ ఫ్రీక్వెన్సీ బట్టి లైక్ ఒక్కొక్క టీంతో కమ్యూనికేట్ చేస్తాం, కోఆర్డినేట్ చేస్తాం, కొలాబరేట్ చేస్తాం అని చెప్పేసి నేర్చుకున్నాం. ఆఫ్టర్ వాకీ టాకీ తర్వాత హూ విల్ బి ఆన్ ద సెట్ అనే దాని గురించి కూడా నేర్చుకున్నాం. తర్వాత బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ గురించి నేర్చుకున్నాం. వాట్ ఆర్ ద బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ప్రీ ప్రొడక్షన్ యాజ్ వెల్ as ప్రొడక్షన్ గురించి కూడా నేర్చుకున్నాం. యాజ్ వెల్ as బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ బ్రేక్ డౌన్ గురించి కూడా నేర్చుకున్నాం. లైక్ ఫ్యూచర్ ఎక్స్ట్రాస్, ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు, యాజ్ వెల్ as నార్మల్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్, ఆ బ్రేక్ డౌన్ గురించి నేర్చుకున్నాం కదా, బ్రేక్ డౌన్ షూట్ గురించి. సో ఇన్ దిస్ పర్టికులర్ వీడియో, ఈ వీడియోలో మనం ఆర్ట్ సూపర్వైజర్ గురించి నేర్చుకుందాం. యాజ్ వెల్ as కీ టర్మినాలజీస్ ఆఫ్ ఆర్ట్ ప్రాపర్టీస్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించి కూడా నేర్చుకుందాం. యాజ్ వెల్ as బ్రేక్ డౌన్ షీట్ కూడా చేసేస్తాం. ఈజ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ప్రొడక్షన్ యాజ్ వెల్ as ప్రీ ప్రొడక్షన్ కూడా నేర్చుకుంటాం అన్నమాట. సో వెల్కమ్ టు ఆర్ట్ సూపర్వైజర్. లెట్స్ బిగిన్. సో దిస్ ఇస్ ద వీడియో, రైట్? సో ఫార్మల్ డెఫినేషన్ కి పోదాం ఒకసారి. లైక్ వన్స్ వీ విల్ బి రీడింగ్ ఫార్మల్ డెఫినేషన్, అండ్ ఆర్ట్ సూపర్వైజర్ ఆర్ art AD is also called as an art assistant director in art department. So is responsible for ensuring the set design, props, and overall visual aesthetics along with the director's vision and script requirements. They coordinate with the production designer, art director, and other departments to set up the environment before the shoot. సింపుల్ గా చెప్పాలంటే ఆర్ట్ సూపర్వైజర్ అనేటాడు ఆర్ట్ కి రిలేటెడ్ ప్రాపర్టీస్ ని, ఆర్ట్ కి రిలేటెడ్ సామాన్లని సూపర్వైజ్ చేస్తూ ఉంటాడు అన్నమాట. లైక్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కి బ్రేక్ డౌన్ చేసేస్తాడు, సో దట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆ సామాన్లను తేవడం, సోర్స్ చేయడం అట్లాంటివి ఆర్ట్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కి బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ ఆర్ట్ డిపార్ట్మెంట్, ఆర్ట్ అసిస్టెంట్స్ వీళ్ళందరూ సోర్స్ చేసే సామాన్లను ఎట్లనో అట్లా తెస్తారు. వాటన్నిటి ఒక ప్లేస్ లో పెట్టాలి, ఒక ప్లేస్ లో పెట్టాలన్నమాట. అది ప్రొడక్షన్ హౌస్ లో కావచ్చు, లేకపోతే ఒక రూమ్ లో తీసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ఉండే హోటల్లో తీసుకోవచ్చు, లేకపోతే ఏదో ఒక ప్లేస్ లో పెట్టాలన్నమాట. అన్ని ఆర్ట్ రిలేటెడ్ సామాన్లన్నీ ఒక ప్లేస్ లో ఉంచాలన్నమాట. యాజ్ వెల్ యాజ్ ఏ పర్టికులర్ డే ప్రకారం, లైక్ షెడ్యూల్ ప్రకారము ఆర్ట్ సామాన్లను కూడా లైక్ ఒక లిస్ట్ చేయాలి. లిస్ట్ చేసేసి ఆర్ట్ డిపార్ట్మెంట్ కి ఇప్పించేసేయాలన్నమాట. యాజ్ వెల్ as సెట్స్ లో కంటిన్యూటీ చూసుకోవాలన్నమాట. సో కంటిన్యూటీ కూడా చూసుకుంటుంటాడు. ఫ్రేమ్ ని చూసేసి ఆర్ట్ సామాన్ కరెక్ట్ ఉందా, కంటిన్యూటీ కరెక్ట్ గా ఫాలో అవుతుందా లేదా, ఏమైనా మిస్ అవుతుందా అని చెప్పేసి దాని గురించి కూడా చూసుకుంటాడు. బేసికలీ మనం ఈ ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ గురించి, నాట్ పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్ గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాం ఇన్ దిస్ వీడియోస్. చెప్పాలంటే ఈ వీడియోలో మనం ప్రీ ప్రొడక్షన్ గురించి డిస్కస్ చేస్తాం. ప్రీ ప్రొడక్షన్ లో ఆర్ట్ సూపర్వైజర్ మేజర్, వాట్ యూ కెన్ సే మేజర్ రెస్పాన్సిబిలిటీ అండ్ మేజర్ రూల్ ఏంటంటే స్క్రిప్ట్ ని చదివి
క్లియర్గా బ్రేక్ డౌన్ చేయడం, రైట్? సో మనం బ్రేక్ డౌన్ కూడా నేర్చుకుందాము. నెక్స్ట్ వీడియోలో బ్రేక్ డౌన్ చెప్తా. నెక్స్ట్ వీడియోలో లైక్ బ్రేక్ డౌన్ ఎలా చేస్తాడు అని చెప్పేసి చెప్తా. నెక్స్ట్ వీడియోలో ఆ బ్రేక్ డౌన్ షీట్ ని చూద్దాం. ఈ వీడియోలో కీ టర్మ్స్ అండ్ టర్మినాలజీస్ గురించి నేర్చుకుందాం, యాజ్ వెల్ as కొన్ని డెఫినేషన్స్ గురించి నేర్చుకుందాం. సో దట్ యూ విల్ బి అవేర్ ఫర్ ద నెక్స్ట్ వీడియో, యూ విల్ బి ప్రిపేర్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అన్నమాట. సో అట్లా. సో యా, దిస్ ఈస్ అబౌట్ ఆర్ట్ సూపర్వైజర్ అనమాట. సో హీ ఈస్ ద, వీ విల్ బి కాలింగ్ హిమ్ ఎస్ థర్డ్ ఏడి. బేసికల్లీ మన బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ ని ఫోర్త్ ఏడి అంటాం, ఇతన్ని థర్డ్ ఏడి అంటాం అనమాట. సో సి, నాకు ఏడి అనే పదం ఇష్టం ఉండదు, యాజ్ వెల్ as నెంబర్స్ ఇవ్వడం కూడా ఇష్టం ఉండదు. సో సూపర్వైజర్స్ అనండి బై. మీరు కూడా సూపర్వైజర్స్ అనే అనండి, అసిస్టెంట్ డైరెక్టర్స్ అనకండి, రైట్? సో నెంబర్స్ కూడా ఇచ్చేసేయకండి, సూపర్వైజర్స్ అనే అనండి. యా. సో యా, సో కొన్ని టర్మ్స్ నేర్చుకుందాం, టర్మినాలజీ ఆఫ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ నేర్చుకుందాం. ఫస్ట్ కీ ప్రాప్ అనమాట. కీ ప్రాప్ అని అంటారు నార్మల్ ప్రాప్స్ యాజ్ వెల్ as సెటప్. ఫస్ట్ సెటప్ గురించి నేర్చుకుందాం. కీ ప్రాప్ తర్వాత వదిలేద్దాం. ఫస్ట్ సెటప్ ఏంటిదంటే ఆ పర్టికులర్ లొకేషన్ ని సెటప్ చేయడం, లైక్ ఆ పర్టికులర్ లొకేషన్ ని డెకరేట్ చేయడం, ఆర్ట్ ప్రాపర్టీస్ తో నింపడం అనమాట. ఫర్ సపోజ్ స్క్రిప్ట్ లో నిఖిల్స్ హౌస్ అని ఉన్నది. నిఖిల్స్ హౌస్ అంటే నువ్వేం చేస్తావు, ఆర్ట్ బ్రేక్ డౌన్ షీట్ లో ఏం రాస్తావు, సెటప్ అని రాసేసి దాని కింద నిఖిల్ హౌస్ సెటప్ అని రాస్తావు అన్నమాట. సో గార్డెన్ లో సీన్ జరుగుతుంది, గార్డెన్ సెటప్. ఫర్ ఎగ్జాంపుల్ బార్ లో సీన్ జరుగుతుంది, బార్ సెటప్. లేకపోతే పబ్ లో సీన్ అవుతుంది, సో పబ్ సెటప్ అని చెప్పేసి బ్రేక్ డౌన్ లో రాస్తావు. సో దట్ ఆర్ట్ డైరెక్టర్ వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది. గార్డెన్ సెటప్ అంటే గార్డెన్ కి సంబంధించిన సెటప్ మొత్తం చేసేస్తారు వాళ్ళు, నువ్వు సెటప్ అని రాస్తే సరిపోతుంది, రైట్? సో గార్డెన్ కి సంబంధించిన సెటప్ అని రాస్తారు. సో పబ్ సెటప్ అని రాసినాం అనుకో, నీ బ్రేక్ డౌన్ లిస్ట్ లో పబ్ సెటప్ అని రాసినాం అనుకో, సీన్ కి తగ్గట్టు పబ్ ని సెటప్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ నిఖిల్ హౌస్ సెటప్ అని రాసినాం అనుకో, నిఖిల్ హౌస్ లో లివింగ్ రూమ్ సెటప్ అని రాసినాం అనుకో, లైక్ సీన్ కి తగ్గట్టు లివింగ్ రూమ్ లో ఏమేమి ఉండాలి, ఏమేమి ప్రాపర్టీస్ పెట్టాలి, ఏమేమి ప్రాపర్టీస్ ద్వారా స్టోరీ కన్వే అవుతుంది అని చెప్పేసి దానికి తగ్గట్టు సెటప్ చేస్తారు అన్నమాట. సో బేసికలీ లొకేషన్ ని రెడీ చేయడం, ఒక పర్టికులర్ ఏరియాని రెడీ చేయడం అనేది సెటప్. లెట్స్ సీ ద ఫార్మల్ డెఫినేషన్ టు, రైట్? ప్లేస్మెంట్ ఆఫ్ ఆల్ ప్రాప్స్ అండ్ సెటిల్మెంట్స్ యాజ్ పర్ ద సీన్ రిక్వైర్మెంట్స్. చెప్పిన కదా, సీన్ ని చదివి సీన్ రిక్వైర్మెంట్స్ ని బట్టి ప్రాప్స్ అండ్ సెటిల్మెంట్స్ ని పెట్టేస్తారు. ప్రాప్స్ ఆర్ నథింగ్ బట్ ప్రాపర్టీస్, ఆర్ట్ ప్రాపర్టీస్. ఇవి ఎలిమెంట్స్ అన్నమాట. లైక్ ఈ దువ్వెన అనేది ఆర్ట్ ప్రాపర్టీ. నేను ఇప్పుడు ల్యాప్టాప్ లో మీకు చెప్తున్నా, ఆ ల్యాప్టాప్ అనేది కూడా ఆర్ట్ ప్రాపర్టీ. నేను వేసుకున్న షర్ట్ కూడా, షర్ట్ అనేది కాస్ట్యూమ్ కిందకి వస్తుంది. షర్ట్ అనేది కాస్ట్యూమ్ కిందకి వస్తుంది. నేను మోర్ నన్ను ఎవరు మోసం చేయలేరు. సో షర్ట్ అనేది కాస్ట్యూమ్ కిందకి వస్తుంది. ఈ ల్యాప్టాప్ అనేది ప్రాపర్టీ కిందకి వస్తుంది. స్పెట్స్, చైర్స్, ఇవన్నీ ప్రాపర్టీస్ కిందకి వస్తాయి అనమాట. సో యాజ్ పర్ సీన్ రిక్వైర్మెంట్ సీన్ ని చదివి దే విల్ బి సెటప్ అన్నమాట. యాజ్ వెల్ as కంటిన్యూటీ ఫాలో అయ్యేటట్టు. నెక్స్ట్ కీ ప్రాప్ అంటే ఆ ఆ ప్రాపర్టీ లేకపోతే అసలు స్టోరీ ముందుకు పోదన్నమాట. కొన్నిసార్లు కీ ప్రాపర్టీ లేకపోవడం వల్ల కూడా షూట్ లాగిపోయిన రోజులు ఉన్నాయి. నేను ఒక షూట్ లో ఉన్నా. నేను ఒక షూట్ లో ఉన్నప్పుడు లైక్ యాక్చువల్ గా హీరో విలన్ కత్తితో పొడిచే సీన్ ఉంటుంది అన్నమాట. సో యాక్చువల్లీ మన ఆర్ట్ సూపర్వైజర్ ఏం చేసిండంటే అన్ని పర్ఫెక్ట్ గా పనిచేసిండు కానీ ఆ కత్తిని, యాక్చువల్గా కత్తిని వాళ్ళ రూమ్ లో పెట్టుకున్నారు అన్నమాట. కత్తి తెస్తున్నా అనుకున్నాడు కానీ కత్తిని వాళ్ళ రూమ్ లో పెట్టుకొని మిగతా సామాన్లన్నీ తీసుకొచ్చిండు అనమాట. సో ఆ కత్తి ఏంటంటే కొంచెం డిజైన్ అది ఏదో చేసిండు. సో ఆ కత్తికి స్పెషల్ కేర్ తీసుకున్నాడు అనమాట. సో ఆయన తెస్తున్నా అనుకొని వాళ్ళ రూమ్ లో పెట్టుకొని మర్చిపోయిండు అనమాట. సో ఆ కత్తి వచ్చేంత వరకు లైక్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆ కత్తి వచ్చేంత వరకు ఆ సీన్ అనేది డిలే అయింది అన్నమాట. సో కీ ప్రాపర్టీస్ అనేవి నీ స్టోరీని కన్వే చేస్తాయి. కీ ప్రాపర్టీ లేకపోతే సీన్ ముందుకు అసలు నడవదు, సీన్ ముందుకు పోదు, స్టోరీ కూడా ముందుకు పోదు కీ ప్రాపర్టీ అనేది లేకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ హీరో కాల్లో మాట్లాడుతున్నాడు, రైట్? హీరో కాల్లో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ ఉండాలి. ఫోన్ అనేది కీ ప్రాపర్టీ. ఫోన్ లేకుండా మామూలుగా ఇట్లా మాట్లాడుతున్నా అంటే చూడ్డానికి వేగ్ ఉంటుంది, అసలు అది రియలిస్టిక్ ఉండదు. ప్రాపర్టీస్ అంటేనే రియలిస్టిక్ ఫీల్ చేయడానికి ఉంటాయి సినిమాలు, రైట్? సో ఫోన్ అనేది హీరో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఫోన్ అనేది అదొక కీ ఎలిమెంట్, కీ ప్రాపర్టీ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి, ఆ, మీకు కీ ప్రాపర్టీ అంటే అర్థమైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ హీరో చాయ్ తాగుతున్నప్పుడు కప్ అనేది కీ ప్రాపర్టీ. కప్ లేకపోతే చాయ్ ఎట్లా తాగుతాడు మనోడు? చేతిలో పట్టుకొని "ఉఫ్" అని తాగలేడు కదా. సో బేసికల్లీ కీ ప్రాపర్టీ అంటే ఆ ప్రాపర్టీ లేకపోతే అసలు సీనే ముందుకు పోదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మొబైల్ ఫోన్ యూజ్డ్ బై ద లీడ్ ఎగ్జాంపుల్లో కూడా చెప్పుండే. సో నార్మల్ ప్రాపర్టీస్ ఏంటిదంటే సెట్స్ లో ఉంటాయి. ఇవి ఇంపార్టెంటే. ఈ నార్మల్ ప్రాపర్టీస్ ని కూడా ఇంపార్టెంట్ కాదు అనట్లేదు, ఇవి కూడా ఇంపార్టెంటే. బట్
ఇవి ఉన్నా లేకపోయినా స్టోరీ అనేది ముందుకు నడుస్తుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ లో హీరో ఇల్లే తీసుకుందాం. బ్యాక్గ్రౌండ్ లో హీరో వాళ్ళ ఫ్యామిలీతో ఫోటో దిగి ఉంటాడు, రైట్? అది ఉన్నా లేకపోయినా చెల్తా హే చెల్లేగా, రైట్? అది ఉన్నా లేకపోయినా చెల్లేగా, ఉంటే మాత్రం అది ఒక రియలిస్టిక్ ఫీల్ ఇస్తుంది, రైట్? సో స్టోరీ అనేది ముందుకు జరుగుద్ది, అది లేకపోయినా పెద్ద ఫరక్ పడదు. బట్ నేను చెప్పేది ఏంటిదంటే ఇవి కూడా మెయిన్ ప్రాపర్టీసే అన్నట్టు, ఇంపార్టెంట్ ప్రాపర్టీసే. సో యా, ఏ బ్యాక్గ్రౌండ్ ఆర్ సపోర్టింగ్ ఆబ్జెక్ట్ ఇది బ్యాక్గ్రౌండ్ ఆర్ సపోర్టింగ్ ఆబ్జెక్ట్ యూజ్డ్ ఫర్ రియలిజం బట్ నాట్ ఎసెన్షియల్ టు ద స్టోరీ. చెప్పినా కదా, ఎసెన్షియల్ కాదు బట్ దే ఆర్ ఇంపార్టెంట్ రియలిస్టిక్ ఫీల్ చేయడానికి. ఇది చెప్పినా కదా, లైక్ హీరో వాళ్ళ ఫ్యామిలీతో ఫోటో దిగింది, అది చూసి నీకు రియలిస్టిక్ ఫీల్ వస్తుంది. అరే హీరోకి ఈ అమ్మనే, హీరోకి ఈ నాన్ననే ఉన్నాడు అని చెప్పేసి ఒక రియలిస్టిక్ ఫీల్ వస్తుంది. అది లేకపోయినా ముందుకు పోతుంది, బట్ అది ఉంటే ఇంకా రియలిస్టిక్ ఫీల్ వస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కీ ప్రాపర్టీస్, normal properties as well as setup. So these are the main and major terminologies of art department and art properties. నెక్స్ట్ వచ్చేసి సో బేసికల్లీ ఏంటిదంటే, ఇప్పుడు ఒక సీన్ లో హీరో మందు తాగుతుండు అనుకుందాం, రైట్? హీరో మందు తాగుతుండు అని చెప్పేసి అనుకుందాం, రైట్? సో బేసికల్లీ మందు మీద ఎలాంటి బ్రాండింగ్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసి ఉంటే, మందు మీద ఎలాంటి బ్రాండింగ్ ఉంటుంది? ఒకవేళ బ్రాండింగ్ ఉన్నా దాన్ని క్లమ్జీ చేస్తారు, దాన్ని ఏంటి బ్లర్ చేస్తారు అన్నమాట. ఏమైనా స్టిక్కర్ ఉన్నా వాటిని బ్లర్ చేస్తారు అన్నమాట. సో బేసికల్లీ అట్లాంటిది ఉంటే లీగల్ ప్రాబ్లమ్స్ అవుతాయి, రైట్? లీగల్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి అవుతుంటాయి. సో దీన్ని ట్యాకిల్ చేయడానికి క్రియేటివ్ టీమ్ అని ఉంటుంది అన్నమాట. సో చాలా వరకు పెద్ద పెద్ద ప్రొడక్షన్ మూవీస్ లో క్రియేటివ్ టీమ్ ఉంటుంది అనమాట. ఈ క్రియేటివ్ టీమ్ ఏం చేస్తారంటే వాళ్ళు యునిక్ గా ఒక డమ్మీ బ్రాండ్ ని క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హీరో కింగ్ ఫిషర్ బీర్ తాగుతుంది అనుకుందాం. ఈ క్రియేటివ్ టీమ్ ఏం చేస్తుందంటే ఈ స్టిక్కర్స్ ని మొత్తం రిమూవ్ చేసేసి కింగ్ ఫిషర్ బదులు స్పారో ఫిషర్ అని చెప్పేసి, ప్యారెట్ ఫిషర్ అని చెప్పేసి, కింగ్ ఫిషర్ బదులు లైక్ క్వీన్ ఫిషర్ అని చెప్పేసి ఒక వాళ్ళు ఒక డమ్మీ బ్రాండ్ ని క్రియేట్ చేస్తారు. సో దట్ అది రియలిస్టిక్ గా చూపిస్తుంది అన్నమాట. హీరో బీర్ తాగుతుండు, ఈ బ్రాండ్ బీర్ తాగుతుండు అని చెప్పేసి ఒక డమ్మీ బ్రాండ్ ని క్రియేట్ చేస్తారు, రైట్? సో క్వీన్ ఫిషర్ అని బీర్ తాగుతున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏంటిదంటే హీరో ఏదైనా సిగరెట్ తాగుతున్నా అనుకుందాం, లైక్ కింగ్స్ ఏదో ఉంటుంది. నేను సిగరెట్లు తాగాను, నేను బీర్ కూడా తాగాను, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో కింగ్స్ బీర్ అని, కింగ్స్ ఇదేంటి సిగరెట్ అనో ఏదో ఉంటుంది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ కింగ్స్ లైక్ ఆ, వాళ్ళు ఏంటిది ఏదో ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తారు, నిఖిల్ బ్రాండ్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేస్తారు. సో బేసికలీ ఒక డమ్మీ బ్రాండ్ అనేది క్రియేట్ చేస్తారు. దానికోసం అని చెప్పేసి సపరేట్ గా క్రియేటివ్ టీమ్ ఉంటుంది. క్రియేటివ్ టీమ్ సపరేట్ గా అదే బ్రాండ్ క్రియేట్ చేయడానికి, డమ్మీ బ్రాండ్స్ క్రియేట్ చేయడానికి, రియలిస్టిక్ ఫీల్ తీసుకురావడానికి ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటిదంటే, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటిదంటే హీరో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అనుకుందాం. మన సినిమాలో హీరో ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఇదేంటిది 96 మూవీలో రామ్ ఉంటాడు కదా, రామ్ లాగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఓన్లీ వీటిని ఫోటో తీస్తాడు, వీటిని లైక్ లయన్స్ ని, వైల్డ్ లైఫ్ ఎనిమల్స్ ని ఫోటోస్ తీస్తాడు అనమాట. మన సూపర్వైజర్, మన ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, గూగుల్లో ఏదో ఒక దొరికింది, మనోడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫరే కదా అని చెప్పేసి గూగుల్లో ఏదో ఒక వైల్డ్ లైఫ్ ఫోటో తీసుకొచ్చి పెట్టినాం అనుకుందాం. లైక్ వాళ్ళ ఇంట్లో లైక్ ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి కదా, వైల్డ్ లైఫ్ ఫోటోస్ అవన్నీ. ఫోటోగ్రాఫర్ కాబట్టి వాళ్ళ ఇంట్లో వైల్డ్ లైఫ్ ఫోటోస్ అవన్నీ ఉండాలి. లయన్ ఫోటోస్, బఫెలో ఫోటోస్, టైగర్ ఫోటోస్, అట్లా అన్ని ఫోటోస్ ఉండాలి. ఇక మనోడు ఫోటోగ్రాఫరే కదా అని చెప్పేసి గూగుల్కి పోయి గూగుల్లో ఏదో ఒక పిక్చర్ మంచిగా ఉంది కదా అని చెప్పేసి, ఏదో ఒక ఇమేజ్, ఏదో ఒక ఫోటో మంచిగా ఉంది కదా అని చెప్పేసి అది ప్రింట్అవుట్ తీసి తగిలించినాం అనుకో, ఆ పర్టికులర్ రియల్ ఫోటోగ్రాఫర్ ఉంటాడు కదా, ఆ ఫోటోని తీసిన రియల్ ఫోటోగ్రాఫర్ ఉంటాడు కదా, ఆ పర్టికులర్ ఫోటోని తీసిన రియల్ ఫోటోగ్రాఫర్ మీ మీద కేసు వేసే ఛాన్సెస్ ఉన్నాయి. లీగల్ గా పోతాడు, లీగల్ గా ప్రొసీడ్ అవుతాడు. సో ఇట్లాంటి వాటికి కూడా క్రియేటివ్ టీమ్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో బేసికల్లీ వాళ్ళే ఫోటోలు తీయడమో, లేకపోతే వాళ్ళే ఇట్లాంటి ఇష్యూస్ లేని ఫొటోస్ ని సెలెక్ట్ చేసి పెట్టడమో అట్లాంటివి చేస్తుంటారు అనమాట. దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీథింగ్, బట్ దే ఆర్ ద క్రియేటివ్ టీమ్. లైక్ ఇలాంటి లీగల్ ఇష్యూస్ ఏం రాకుండా చూసుకుంటారు అన్నమాట. ఈ డెఫినేషన్ చదువుదాం. ఇన్ ఫిలిమ్స్ యూజింగ్ రియల్ బ్రాండ్స్ లోగోస్ అండ్ ఫేమస్ ఫోటోగ్రాఫ్స్ వితౌట్ పర్మిషన్ కెన్ లీడ్ టు కాపీరైట్ ఆర్ ట్రేడ్ మార్క్ ఇష్యూస్. సో బేసికల్లీ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. వితౌట్ పర్మిషన్ చేసి ఉంటే, వితౌట్ పర్మిషన్ ఏమన్నా బ్రాండ్స్ ని చూపించిన, లోగోస్ ని చూపించిన, వితౌట్ పర్మిషన్ ఏదైనా ఫేమస్ ఫోటోగ్రాఫ్స్ ని చూపించిన, నీ మీద లీగల్ కేసెస్ వస్తుంటాయి అన్నమాట, ట్రేడ్ మార్క్ ఇష్యూస్ వస్తుంటాయి. సో వీటిని ట్యాకిల్ చేయడానికి, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దీస్ ఇష్యూస్, ద క్రియేటివ్ ఆర్ ఆర్ట్ డిపార్ట్మెంట్
క్రియేటివ్ ఆర్ ఆర్ట్ డిపార్ట్మెంట్. కొన్నిసార్లు ఆర్ట్ డిపార్ట్మెంటే ఇది చేస్తుంటారు. బట్ మనము సినిమా పెద్ద సినిమా టైప్ లో ఆలోచిస్తున్నాం కాబట్టి లైక్ పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ లో క్రియేటివ్ టీమ్ అనే వాళ్ళు కూడా ఉంటారు. సో క్రియేటివ్ టీమ్ వాళ్ళు అప్పుడప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చిన్న సినిమాలకి ఇండిపెండెంట్ మూవీస్ కి ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే క్రియేటివ్ టీమ్ లెక్క పనిచేస్తుంటారు. బట్ పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ లో క్రియేటివ్ టీమ్ అని చెప్పేసి సపరేట్ ఉంటుంది. వాళ్ళు ఇట్లాంటి ఇష్యూస్ రాకుండా చూసుకుంటారు. ద క్రియేటివ్ ఆర్ ఆర్ట్ డిపార్ట్మెంట్ డిజైన్స్ ఫిక్షనల్ బ్రాండ్స్ చెప్పిన కదా, ఫిక్షనల్ బ్రాండ్స్ ని క్రియేట్ చేస్తారు. నేను కూడా నా డెమో ఫిలిం చేస్తున్నప్పుడు యాక్చువల్గా హీరోకి హీరోయిన్ ఒక ప్యారిస్ కి ప్యారిస్ నుంచి తెచ్చిన డ్రెస్ ని ఇవ్వాలన్నమాట. సో మేము ప్యారిస్ నుంచి డ్రెస్ ని అయితే తీసుకురాలేము, ప్యారిస్ లోగో ఉన్న సంచిని అయితే తీసుకురాలేము, రైట్. సో ఆ బ్రాండింగ్ ఉన్న కవర్ని అయితే తీసుకురాలేము. సో మా ఊళ్ళో ఏం క్రియే మా 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 ఆర్ట్ డైరెక్టర్ ఏం చేసిందంటే, అతని పేరు సుజిత్ అన్నమాట. మా ఆర్ట్ డైరెక్టర్ ఏం చేసిందంటే ఒక ఫిక్షనల్ బ్రాండ్ ని క్రియేట్ చేసిండు. ఈఫిల్ టవర్ పెట్టేసి అది ప్యారిస్ నుంచి అది ప్యారిస్ నుంచి డ్రెస్ అని సిగ్నిఫై చేసేటట్టు ఒక ఈఫిల్ టవర్ ని పెట్టేసి దాని మీద ఏదో బ్రాండ్ పేరు రాసిండు. నాకు ఆ బ్రాండ్ పేరు గుర్తులేదు, బట్ రియల్ గా చాలా బాగా చేసిండు అన్నమాట. సో బేసికల్లీ అట్లా చేస్తారు అనమాట. చిన్న సినిమాల్లో లైక్ డెమో ఫిలిమ్స్, చిన్న సినిమాలో ఆర్ట్ డైరెక్టర్స్ క్రియేటివ్ పని చూసుకుంటారు, క్రియేటివ్ టీమ్ పని. బట్ పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ లో క్రియేటివ్ టీమ్ సపరేట్ గా ఉంటుంది. సో వాళ్ళు లీగల్ ఇష్యూస్ ఏం రాకుండా చూసుకుంటారు అనమాట. సో యా, దీస్ ఎలిమెంట్స్ ఆర్ ఫుల్లీ కస్టమైజ్డ్ ఇన్ ద సెన్స్ దే ఆర్ కస్టమైజ్డ్ అంటే నువ్వు మాడిఫై చేసుకోవచ్చు, ఇష్టం ఉన్నట్టు మాడిఫై చేసుకోవచ్చు అన్నమాట. సో అట్లా దే ఆర్ ఫుల్లీ కస్టమైజ్డ్ టు ఫిట్ ద స్టోరీ యాజ్ వెల్ యాజ్ అస్థెటిక్స్ ఆఫ్ ద ఫిలిం. సో అవి సపరేట్ లోగో, సపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం వల్ల నీకు పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, నువ్వు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చు. లైక్ క్వీన్ ఫిషర్ అని చెప్పేసి బీర్ని నువ్వు డైరెక్ట్ జనరల్ చూపించవచ్చు స్క్రీన్ మీద. బై బికాస్ అట్లాంటి బ్రాండ్ లేదు, అదొక ఫిక్షనల్ బ్రాండ్ కాబట్టి నీకు ఫుల్ ఏంటిది అది లిబర్టీ ఉంటుంది, ఫుల్ లిబర్టీ ఉంటుంది. సో అట్లా దిస్ ఆల్సో గివ్స్ ద టీమ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద ప్లేస్మెంట్ అండ్ యూసేజ్ ఇన్ ద సీన్స్. సో ప్లేస్మెంట్ కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది. చెప్పినా కదా, లిబర్టీ ఉంటుంది అన్నమాట వాళ్ళకి. ఎప్పుడైనా ఎక్కడైనా ఆ బీర్ బాటిల్ పెట్టుకోవచ్చు, క్వీన్ ఫిషర్ వాళ్ళ సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకొని, రైట్. డమ్మీ బ్రాండ్స్ అయ్యి, రైట్. సో ఇట్లా క్రియేటివ్ టీమ్ ని ఇట్లా యూజ్ చేస్తాం. నేను ఎందుకు క్రియేటివ్ టీమ్ చెప్పినా అంటే దే ఆర్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇన్ స్మాల్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్. సో సో మనం ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్, నేను ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్, నాకు ఏ కోట్లు లేవు, నేను కూడా చిన్న స్టేజ్ నుంచే వచ్చిన కాబట్టి. సో ఈవెన్ ఐ నో లైక్ ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ పడే కష్టాలు ఏంటిదో. సో అందుకని చెప్తున్నా, మీరు మీ సొంత బ్రాండ్స్ క్రియేట్ చేసుకోండి. రియల్ రియల్ లైఫ్ రియల్ టైమ్ లోగోస్ బ్రాండ్స్ ని యాజ్ వెల్ యాజ్ ఫోటోగ్రాఫ్స్ ని గూగుల్ నుంచి తీసి పెట్టేసేయండి ప్లీజ్, ఓకేనా. సో యా, మీ మీద లీగల్ ఇష్యూస్ రావచ్చు, ట్రేడ్ మార్క్ ఇష్యూస్ రావచ్చు. సో బీ కేర్ఫుల్, రైట్. సో అందుకని చెప్పేసి క్రియేటివ్ డిపార్ట్మెంట్ గురించి చెప్పిన క్రియేటివ్ టీమ్. సో ఆర్ట్ బ్రేక్ డౌన్. సో ఇప్పుడు వచ్చేసి మన ఆర్ట్ సూపర్వైజర్ పని చూసుకుందాం. ప్రీ ప్రొడక్షన్ లో మన ఆర్ట్ సూపర్వైజర్ ఏం చేస్తాడంటే ఆర్ట్ బ్రేక్ డౌన్ చేస్తాడు, రైట్. ఆర్ట్ బ్రేక్ డౌన్ చేసేసి ఇప్పుడు ఒక స్క్రిప్ట్ ఉంది, ఆ స్క్రిప్ట్ లో ఉన్న సీన్స్ అన్ని చదివేసి ఒక్కొక్క సీన్ కి ఏమేం ఆర్ట్ ప్రాపర్టీస్ కావాలి, వాట్ ఆర్ ద కీ ప్రాపర్టీస్ అండ్ వాట్ ఆర్ ద నార్మల్ ప్రాపర్టీస్, ఎలాంటి సెటప్ ఉండాలి ఆ సీన్ కి అని చెప్పేసి బ్రేక్ డౌన్ చేస్తుంటారు అనమాట. బ్రేక్ డౌన్ షీట్ ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనము. ఈ వీడియోలో అయితే ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ కంప్లీట్లీ అబౌట్ ద థియరీ అన్నమాట, థియరీ యాజ్ వెల్ యాజ్ మేజర్ టర్మినాలజీస్ అండ్ మేజర్ టెక్నిక్స్, నాట్ టెక్నిక్స్ బట్ మేజర్ టర్మినాలజీస్, రైట్. సో అట్లా ఆర్ట్ బ్రేక్ డౌన్ చేస్తుంటాడు మన ఆర్ట్ సూపర్వైజర్ అనేవాడు. ఆర్ట్ బ్రేక్ డౌన్ చేసేసి ఆ బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఫస్ట్ డైరెక్టర్ అప్రూవల్ తీసుకుంటాడు. డైరెక్టర్ ఫస్ట్ ఎయిడ్ తీసుకోరు, డైరెక్టర్ అప్రూవల్ తీసుకుంటాడు. మేజర్ గా డైరెక్టర్ అప్రూవల్, రైట్. డైరెక్టర్ అప్రూవల్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఎయిడ్ అప్రూవల్ తీసుకుంటాడు. వై బికాస్ నువ్వు ఏ పని చేసినా అప్రూవల్ తీసుకొని పై వాళ్ళ అప్రూవల్ తీసుకో. అప్రూవల్ తీసుకోకుండా ఏ పని చేయకు, ఎందుకంటే ఒక్కసారి సెట్స్ కి పోయినాక వాళ్ళు అప్రూవల్ చేసుకోకుండా సెట్స్ కి పోయి ఏమైనా గడిబిడి అయిందనుకో వాళ్ళు నిన్ను వేసుకుంటారు, కింద నుంచి రాడ్ పెడతారు వాళ్ళు. నేను ఇవన్నీ చూసినా కాబట్టి చెప్తున్నా. సో నువ్వు అప్రూవల్ తీసుకో, రిటర్న్ ఫామ్ లో అప్రూవల్ తీసుకుంటావా, ఓవరాల్ గా అప్రూవల్ తీసుకుంటావా అది నీ ఇష్టం. బట్ అప్రూవల్ అయితే తీసుకో, వాట్సాప్ మెసేజ్ పెట్టి అప్రూవల్ తీసుకుంటావా, లైక్ ఎట్లయినా తీసుకో, బట్ అప్రూవల్ తీసుకో, వాళ్ళ సైన్ తీసుకో, లైక్ అప్రూవల్ తీసుకో. లైక్ డైరెక్టర్ దగ్గరికి పో, ఈ సీన్ నేను బ్రేక్ డౌన్ చేసిన, స్క్రిప్ట్ మొత్తం బ్రేక్ డౌన్ చేసిన, ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పేసి వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకొని, ఫస్ట్ ఎయిడ్ దగ్గర కూడా అప్రూవల్ తీసుకొని, దెన్ ప్రొడక్షన్ టీం వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకో. ఎందుకంటే ప్రొడక్షన్ టీం వాళ్ళ దగ్గర ఎందుకు తీసుకుంటావు, ఎందుకంటే వాళ్ళే పైసలు పెడతారు పోయి. వాళ్ళు పైసలు పెట్టకుండా నువ్వు ఎవరి దగ్గర అప్రూవల్ తీసుకున్నా కష్టం ఇక. సో ప్రొడక్షన్ టీం వాళ్ళ దగ్గర కూడా అప్రూవల్ తీసుకొని దెన్
అది ఆర్ట్ డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ చేయి. ఆ తర్వాత అది వాళ్ళ తలనొప్పి, వాళ్ళు ఎక్కడి నుంచి సామాన్లు తెస్తారో అది వాళ్ళ ఇష్టం, అది రైట్. బట్ నువ్వైతే సీన్ బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఆర్ట్ బ్రేక్ డౌన్, ఆర్ట్ ప్రాపర్టీస్, కీ ప్రాపర్టీస్, సెటప్ అంతా బ్రేక్ డౌన్ చేసిన తర్వాత బ్రేక్ డౌన్ షీట్ తీసుకెళ్లి డైరెక్టర్ దగ్గర, డిఏ దగ్గర, డైరెక్టర్స్ అసిస్టెంట్ అంటారు అనమాట. అసిస్టెంట్ డైరెక్టర్ వేరు, డైరెక్టర్స్ అసిస్టెంట్ వేరు. సో డిఏ గురించి కూడా మాట్లాడితే ఒక పర్టికులర్ వీడియోలో మాట్లాడదాము, బట్ దట్స్ నాట్ సో ఇంపార్టెంట్. సో ఈ డిఏ దగ్గరైనా డైరెక్టర్ దగ్గరైనా అప్రూవల్ తీసుకో. మేజర్గా నేను చెప్పేది ఏంటి అంటే డైరెక్టర్ దగ్గరనే అప్రూవల్ తీసుకో. డైరెక్టర్ దగ్గర అప్రూవల్ తీసుకొని ఏడి దగ్గర ఫస్ట్ ఏడి దగ్గర అప్రూవల్ తీసుకొని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళు. తర్వాత ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చేసి వాళ్ళ తలనొప్పిగా లైక్ ఎక్కడ నుంచి సోర్స్ చేస్తారని చెప్పేసి. సో దట్ ఈస్ అబౌట్ ఆర్ట్ బ్రేక్ డౌన్. అండ్ నెక్స్ట్ వీడియోలో విల్ బి లర్నింగ్ అబౌట్ ఆర్ట్ బ్రేక్ డౌన్, రైట్. సో ఫార్మల్ డెఫినేషన్ చూద్దాం. దీని తర్వాత ఇంకొక స్లైడ్ లేదనుకుంటా. యా, దిస్ ఈస్ ద లాస్ట్ స్లైడ్. సో ద ఆర్ట్ సూపర్వైజర్ ప్రిపేర్స్ ఎ డీటెయిల్డ్ లిస్ట్ ఆఫ్ విజువల్ ఎలిమెంట్స్ ఫర్ ఈచ్ సీన్ టు ఎన్షూర్ ప్రాపర్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అన్నమాట. సో బేసికలీ ప్రతి ఒక్క సీన్ ని చదివి ప్రతి డీటెయిలింగ్ ప్రాపర్టీ రాస్తాడు అనమాట. నేను ఎందుకు ఆర్ట్ బ్రేక్ డౌన్ ని ఇప్పుడు చెప్పిన అంటే, ఫస్ట్ క్లాపర్ లోడర్ కి అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా క్లాపర్ లోడర్ జాబ్ ఇస్తారు. కొంచెం నీకు క్లాప్ గురించి తెలిసిన, సైట్స్ ని ప్రింట్ చేయడం తెలిసినా అయిపోతుంది. తర్వాత నీకు కొంచెం ఒక 2-3 ఫిలిమ్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నువ్వు బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ అవుతావు. బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ కూడా లైక్ అతను కూడా లైక్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. హీ విల్ బి వర్కింగ్ ఫర్ 2 to 3 మూవీస్. తర్వాత ఆర్ట్ డైరెక్టర్ అవుతారు, ఇన్ ద సెన్స్ ఆర్ట్ సూపర్వైజర్ అవుతారు అనమాట. సో బేసికలీ ఫస్ట్ క్లాపర్ లోడర్, నేను చెప్పిన కదా బాటమ్ టు టాప్ వస్తాం అని చెప్పేసి. బేసికలీ ఫస్ట్ క్లాపర్ లోడర్, తర్వాత బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ అనమాట. ఇతను కూడా కొంచెం అదే క్లాపర్ లోడర్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ జాబ్ ఇస్తారనమాట. ఇట్స్ లైక్ ప్రమోషన్. బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ లాగా ఒక 2-3 మూవీస్ చేసిన తర్వాత నీకు ఆర్ట్ సూపర్వైజర్ లాగా, సారీ ఆర్ట్ డైరెక్టర్ వస్తుంది, ఆర్ట్ సూపర్వైజర్ లాగా నీకు ప్రమోషన్ ఇస్తారు అనమాట. ఎందుకంటే నీకు ఎందుకు ఆ, అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ తర్వాత ఇస్తారంటే, ఆర్ట్ సూపర్వైజర్ అనేటాడు చాలా మైన్యూట్ డీటెయిల్స్ తో పని చేయాలన్నమాట. మైన్యూట్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాలి. అప్పుడప్పుడు బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ అనేవాడు ఎక్స్పీరియన్స్ లేక మిస్ చేయొచ్చు. అందుకని చెప్పేసి అతనికి ఆర్ట్ సూపర్వైజర్ జాబ్ ఇవ్వరు అనమాట. అతనికి 2-3 ఫిలిమ్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఆర్ట్ సూపర్వైజర్ జాబ్ అనేది చేస్తారు అనమాట. సో బేసికలీ ఆర్ట్ సూపర్వైజర్ అనేవాడు చాలా అంటే చాలా మైన్యూట్ గా పనిచేస్తాడు అనమాట. చాలా మైన్యూట్ డీటెయిల్స్ ని కూడా మిస్ చేయడు. సో అందుకని చెప్పేసి దాంట్లో రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఆర్ట్ సూపర్వైజర్ కి, కాస్ట్యూమ్ సూపర్వైజర్ కి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు క్లాపర్ లోడర్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్. సో వీళ్ళు మన ఆర్ట్ సూపర్వైజర్ అండ్ కాస్ట్యూమ్ సూపర్వైజర్ చాలా మైన్యూట్ డీటెయిల్స్ మీద పనిచేస్తారు కాబట్టి వాళ్ళని ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకుంటారు. సో యా, యాజ్ అన్ ఆర్ట్ ఏడి యూ విల్ బి ప్రొవైడింగ్ ద ఆర్ట్ బ్రేక్ డౌన్ టు ద ఆర్ట్ డిపార్ట్మెంట్. ఆర్ట్ బ్రేక్ డౌన్ నే నువ్వు ఆర్ట్ డిపార్ట్మెంట్ కి ప్రొవైడ్ చేస్తావు. యూ విల్ బి గివింగ్ ద బ్రేక్ డౌన్ టు ద ఆర్ట్ డిపార్ట్మెంట్. ఆ తర్వాత అవుట్లైనింగ్ ఆల్ ద విజువల్ ఎలిమెంట్స్ నీడెడ్ ఫర్ ఈచ్ సీన్. సో ప్రతిది మైన్యూట్ డీటెయిల్ తోనే రాస్తావు అన్నమాట. నాకు ఏమేమి ప్రాపర్టీ కావాలి, ఎట్లాంటి సెటప్ ఉండాలి అని చెప్పేసి. సో అట్లా ఆ తర్వాత ద డిపార్ట్మెంట్ విల్ దెన్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ సోర్సింగ్, క్రియేటింగ్ అండ్ బ్రింగింగ్. సోర్సింగ్ అంటే ఏం లేదు, సామాన్లు ఎక్కడి నుంచి తెస్తారో వాళ్ళ ఇష్టం, కానీ తెస్తారు. అంటే లైక్ కొన్ని సామాన్లు దొరకవు, రైట్. ఇంకొకటి, నా డెమో ఫీలింగ్ చేసేటప్పుడు కూడా మా ఆర్ట్ డైరెక్టర్ చాలా అంటే చాలా మంచోడు బై. నేను ఆయనకు చెప్పిన నాకు అక్కడ ఉయ్యాల టైప్ లో రావాలి, ఫ్రేమ్ మంచిగా ఉంటది ఉయ్యాల టైప్ లో అంటే, అప్పటికప్పుడు మేము వేరే సీన్ ని షూట్ చేస్తున్నాం, నెక్స్ట్ సీనే ఆ ఉయ్యాల సీన్ అన్నమాట. ఉయ్యాల ముందు హీరో హీరోయిన్, ఆ హీరో ఫ్రెండ్స్ కూర్చొని మందు తాగుతూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్ లో ఉయ్యాలు ఉంటది అనమాట. మా ఆర్ట్ డైరెక్టర్ ఎంత టాలెంటెడ్ అంటే, లైక్ ఒక ఆర్ట్ డైరెక్టర్ పేరు సుజిత్, గుర్తుపెట్టుకోండి. మంచి అదేంటిది మంచి వాట్ యూ కెన్ సే, లైక్ మంచి టాలెంటెడ్ గాయ, మంచి హార్డ్ వర్కింగ్ గాయ. సో బేసికల్లీ అతను ఏం చేసిండంటే, ఉయ్యాలని ఒక హాఫ్ అన్ అవర్ లో కన్స్ట్రక్ట్ చేసేసిండు. హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు, 10 to 15 minutes లో సెట్ బాయ్స్ ని తీసుకెళ్లి ఏం చేసి ఉండదో తెలియదు కానీ కన్స్ట్రక్ట్ చేసేసిండు. చూడడానికి చాలా అంటే చాలా బాగున్నది, రైట్. సో ఆర్ట్ డైరెక్టర్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు అనమాట. ఆర్ట్ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఇఫ్ సపోజ్ నీకు టైం లేకపోయినా, ఇఫ్ సపోజ్ నీకు రియల్ టైంలో ఆబ్జెక్ట్ దొరకకపోయినా, ఆ ప్రాపర్టీ దొరకకపోయినా, సో బేసికల్లీ అండ్ బ్రింగింగ్ ద నెసెసరీ ప్రాప్స్, సెట్ పీసెస్ యాజ్ వెల్ యాజ్ డెకరేషన్ చేయడం అట్లాంటి చేస్తారనమాట. వీళ్ళందరూ సోర్స్ చేసి తీసుకొస్తారు కదా, వాళ్ళన్నిటిని యాజ్ అ డైరెక్షన్ సూపర్వైజర్, యాజ్ అన్ ఆర్ట్ సూపర్వైజర్ నువ్వేం చేయాలి, ఆ ప్రాపర్టీస్ అన్నిటిని ఒక ప్లేస్ దగ్గర పెట్టాలి. లైక్ పర్టికులర్ డే రోజు ఏమేమి షూట్ ఉంటుందో, ఏమేమి సెన్స్ ఉంటాయో
అప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ కి మళ్ళీ రెస్పాన్సిబిలిటీ ఇస్తుంటావు. కానీ ఫస్ట్ అయితే ఆ ఆర్ట్ ప్రాపర్టీస్ ఆర్ట్ డైరెక్టర్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రాపర్టీస్ అనే నువ్వు ఒక ప్లేస్ దగ్గర పెట్టాలి. యాజ్ అన్ ఆర్ట్ సూపర్వైజర్ నువ్వు ఇది కూడా చేయాలన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ సూపర్వైజర్ గైస్. నెక్స్ట్ వీడియోలో మనము ఒక ఆర్ట్ బ్రేక్ డౌన్ చేసేద్దాం, సో దట్ యూ కెన్ ఆల్సో అండర్స్టాండ్ క్లియర్లీ, రైట్? బై.